యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించి చాలా ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మన నారా లోకేష్ బాబు చాలా అద్భుతమైన కార్యక్రమానికి కార్యకర్తల సంక్షేమ నిధి అని ఏర్పాటు చేసి కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకోవటం కోసం, ఇలాగే ప్రమాదం శాతం మరణించిన ఏదైనా కార్యకర్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎమ్మెల్యేల సిఫారసుల ద్వారా వాళ్ళను ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి రాష్ట్రంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ సిఫార్సు లెటర్ మీద కొన్ని వేల కోట్లు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ రాష్ట్రంలో ఇవ్వడం జరుగుతుంది. ఎవరు అప్లై చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ 2 నెలల్లో అందరికీ వాళ్ళకి అమౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ఎల్ఓసీలు కూడా చాలా తొందరగా ఇచ్చేస్తున్నారు. ప్రమాదం ఏదన్నా ముఖ్యమైన కార్యకర్తల ఇబ్బందుల్లో ఉన్న ఎల్ఓసీలు ఎమ్మటే అందజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చెప్పిన 6 పథకాలను అమలు చేసి రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో ఈరోజు రాష్ట్రాన్ని కుదేలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని నిలదొక్కుని ఈరోజు రాష్ట్రం గాడిన పడి అభివృద్ధిలో ముందుకెళ్తూ ప్లస్ సంక్షేమాన్ని కూడా అభివృద్ధి సంక్షేమం 2 పాలుగా చేస్తూ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీసుకెళ్లడం కోసం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో కూటమి అందరూ కష్టపడి పనిచేస్తూ 20 సంవత్సరాల యువకుల్లాగా నారా చంద్రబాబు నాయుడు గారు రేత్రి పగలు పనిచేయటం మేమందరం చూస్తున్నాం. నిజంగా రాష్ట్రానికి ఇలాంటి నాయకుడు దొరకటం మనందరికీ గర్వకారణం.